నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ షెడ్యూల్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనకు నిన్న అనగా డిసెంబర్ 29వ తేదీన మనకు వీటికి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ని ఏ యూనివర్సిటీ నిర్వహించనుంది, వాటికి సంబంధించినటువంటి కన్వీనర్ అనమాట. సో కన్వీనర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు అనగా డిసెంబర్ 30వ తేదీన మనకు వీటికి సంబంధించినటువంటి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 సంబంధించినటువంటి పూర్తి ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ని మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఎగ్జామినేషన్ షెడ్యూల్స్, వాటితో పాటుగా కన్వీనర్ అంటే ఏ ఎగ్జామ్ని ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయనున్నారు అనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనం ఒకసారి వీటికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అంటే ఏ ఎగ్జామ్ని ఏ యూనివర్సిటీస్ నిర్వహించనుందని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు టీజీ ఎడ్సెట్ సంబంధించినటువంటి జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. అదేవిధంగా టీజీ ఎడ్సెట్ మనకు బీఎడ్ సంబంధించినటువంటి కోర్సులకు సంబంధించిన అనమాట. సో ఈ ఎంట్రన్స్కి వచ్చేసరికి కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా టీజీ ఐసెట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అదేవిధంగా టీజీ ఈసెట్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా టీజీ లాసెట్ మరియు పీజీ లాసెట్ అంటే టీజీలో పీజీ లాసెట్ ఈ రెండు కూడా ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా టీజీ పీఈ సెట్స్. సో వీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ వచ్చేసరికి జేఎన్టీయూ, అదేవిధంగా టీజీ పీఈ సెట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి శాతవాహన యూనివర్సిటీ అనేది నిర్వహించనుంది. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఒకసారి చూసినట్లయితే మనకు కంప్లీట్గా 2026 సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి మే 4వ తేదీన మొదలవడం జరుగుతుంది. జూన్ 3వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి మనకు కంప్లీట్గా ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఒకసారి మనం వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ చూసినట్లయితే టీజీ వెబ్సైట్ సంబంధించినటువంటి మనకు తెలుసు, దీంట్లో మనకు ఇంజనీరింగ్ మరియు అదేవిధంగా వెటర్నరీ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, సైన్స్ మరియు మ్యాథ్స్ సంబంధించిన ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి ఉంటాయి కాబట్టి ఇందులో మనకు అగ్రికల్చర్ మరియు ఫార్మా విభాగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మే 4 మరియు 5 అంటే టీజీ వెబ్సైట్ సంబంధించినటువంటిది ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 4-5 తేదీలలో జరుగుతుంది. అదేవిధంగా మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరగనుంది. అదేవిధంగా నెక్స్ట్ టీజీ ఎడ్సెట్. సో ఈ ఎడ్సెట్ సంబంధించిన ఎగ్జామ్స్ చూసినట్లయితే మే 12వ తేదీన జరగనుంది. అదేవిధంగా టీజీ ఐసెట్ వచ్చేసరికి మే 13, 14 2 రోజులలో మనకు నిర్వహించనున్నారు. ఎడ్సెట్ వచ్చేసరికి ఒకటే రోజు ఉంటుంది. ఐసెట్ వచ్చేసరికి మే 13, 14 2 రోజులు ఉంటుంది. అదేవిధంగా టీజీ ఈసెట్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి మే 15వ తేదీన ఉంటుంది. అదేవిధంగా టీజీ లాసెట్ మరియు దీంట్లోనే పీజీ లాసెట్ కూడా ఈ రెండు ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు ఒకే రోజు ఉంటుంది, మే 18వ తేదీన ఉంటుంది. ఓకేనా. సో పీజీ లాసెట్ సంబంధించినటువంటి టీజీ లాసెట్ ఒకటి మార్నింగ్ ఉంటుంది, ఒకటి మధ్యాహ్నం ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి వచ్చేసరికి మనకు మే 18వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు టీజీ పీఈ సెట్, సో పీజీ సెట్ టీజీ పీఈ సెట్ ఉంటుంది, పీఈ సెట్ ఉంటుంది, రెండు ఉంటాయి. సో దీంట్లో మనకు ఫస్ట్ పీజీ సెట్స్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా టీజీ పీఈ సెట్ వచ్చేసరికి మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించున్నారు. ఓకేనా. సో టీజీ పీజీ సెట్ వచ్చేసరికి 28 నుంచి 31 వరకు, 31 నుంచి 3 వరకు వచ్చేసరికి పీఈ సెట్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించనున్నారు. ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నిటిని కూడా అంటే ప్రతి ఒక్కటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగానే నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆన్లైన్లో మనకు ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అయితే మనకు అఫీషియల్గా ఇంకా వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అంటే మనకు ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి మొదలు కానుంది, అదేవిధంగా ఫీజు వివరాలు కావచ్చు, ఇతర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇలాంటి విషయాల గురించి కంప్లీట్గా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు ఇంకా వెలువడాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఆయా యూనివర్సిటీలు మనం ముందు చెప్పుకున్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి త్వరలో విడుదల చేయడానికి మనకు ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజులలో మనకు వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది అఫీషియల్గా ఆయా యూనివర్సిటీలు విడుదల చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి నుంచే అంటే ఎవరైతే ఈ కోర్సులకు జాయిన్ అవ్వాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాక్షి ఎడ్యుకేషన్.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ పేపర్లను మీరు ఉపయోగించుకొని అంటే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ఉపయోగించుకొని వీటిలో ఈ ఎంట్రన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.